శ్రీనివాసాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. విశ్వేశం మాధవం డుండిం దండపాణంచ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. ఇంకా విశేషమైనటువంటి ఈ మహాశివరాత్రి పర్వదినమును పురస్కరించుకొని 12 జ్యోతిర్లింగాలలో ఉండబడేటువంటి 11 జ్యోతిర్లింగ క్షేత్రాలు అత్యంత ప్రాముఖ్యంతో ఉన్నటువంటి మోక్షపురము అనబడేటువంటి కాశీ, వారణాసి అంటారు. కాశీ సన్నిధానముకు వెళ్ళి ఆ విశ్వనాథుడికి చక్కగా అభిషేకార్చనలు జరుపుకోవటం వలన ఆరోగ్య శుభాలు జరుగుతాయి. ఆ మహాశివరాత్రి రోజున నియమ పరిపాలన ఆచరించాలి. అయినంత మరకు కూడా శారీరకమైనటువంటి ఇబ్బందులున్నటువంటి వాళ్ళ యొక్క వ్యవస్థ వేరున్నప్పటికీ శ్రద్ధగా మన ఇంద్రియములన్నీ ఏకోన్ముఖం చేసుకొని ఏకాగ్రతతో ఏకాంతముగా అటు బంగారు పళ్ళెము రజత పళ్ళెము కాకుండా చక్కగా మృణ్మయము మట్టితో పుట్టమన్నుతో శివలింగాన్ని చేసుకొని ఒక పాత్రలో పెట్టుకొని, రాగి పాత్రలో కానీ మట్టి పాత్రలో కానీ పెట్టుకొని నమక చెమకములతో రుద్రాభిషేకములు జరుపుకోవటము, మహాదేవా అని నమశివాయ అని 108 సార్లు మారేడు దళముతో ఆ యొక్క మట్టి లింగము పైన నీళ్లు పోయటము, శివమహిమ్న స్తోత్రముతో ఆ శివుణ్ణి పూజించటం వలన మనకు ఉండబడేటువంటి దుఃఖములు రోగములు తొలగబడతాయి. ఆరోగ్యవంతమైన మంగళకరమైన సకల శుభాలు జరుగుతాయి. ఈ సంవత్సరము 2026 ఫిబ్రవరి 15వ తేదీ రోజున ఆదివారము రోజున మహాశివరాత్రి పర్వదినము, మాఘబహుళ చతుర్దశి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి వసతి గృహమున భాగవతము, రామాయణము, భారతము, ఇతిహాసాదులు, వేదాలు, పురాణాలలో ఎన్నో జీవులు ఉద్భవించినట్టుగా మనకు చెబుతూనే ఉన్నారు, వింటూనే ఉన్నాం. కానీ అత్యంత పవిత్రమైనటువంటిది జన్మ, ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ. కనుక జంతూనాం నరజన్మ దుర్లభం. కనుక మిగతా క్రిమికీటకాదులు జంతుజాలాలు కూడా వస్తాయి, మరణిస్తాయి. కానీ మానవ జన్మ ఉత్తమమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది. ఈ మానవ జన్మను ఏం చేయాలి? మానవ జన్మ ఉన్నంత కాలము బాల్యము గడిచింది, యవ్వనము గడిచింది, వార్ధక్యము గడుస్తూ ఉంది. కనుక ఎప్పుడు అనుకుంటే అప్పుడు సద్య సంకల్పం చేసుకొని ఉంటే వసతి గృహములో, లేదు సమీపములో ఉండబడేటువంటి ఆలయాలకు, లేదు జ్యోతిర్లింగ క్షేత్రాలు శివుడికి సంబంధించినటువంటి క్షేత్రాలకు వెళ్ళి ఆ శివలింగం పైన స్వచ్ఛమైనటువంటి రాగి పాత్రతో స్వచ్ఛమైనటువంటి గంగాజలమును ఆ రుద్రము నమక చమకములతో శివలింగం పైన పోయటం వలన ఆ యొక్క మహాదేవుడు అనుగ్రహిస్తాడు, సకల దోషాలు తొలగబడతాయి. ఇక పార్థివలింగాన్ని ఆచరించి పార్థివలింగాన్ని సంసిద్ధం చేసుకుని ఆ పార్థివ మహాలింగార్చన చేసుకున్నా కూడా మన దక్షిణ కాశీగా పిలువబడేటువంటి వేములవాడ క్షేత్రములో ఈరోజు వరకు పార్థివ మహాలింగార్చన, సహస్రలింగార్చనలు, మహాలింగార్చనలు జరుగుతాయి ప్రతినిత్యము కూడా ప్రదోష వేళలలో. కనుక ప్రతి మాస శివరాత్రి నెలకొక పర్యాయం వస్తుంది. 11 మాస శివరాత్రులు మాఘబహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పర్వదినం వస్తుంది. కనుక ఈ మహాశివరాత్రి పర్వదినమున పార్థివ మహాలింగార్చన 366 మట్టితో పుట్టమన్నుతో సిద్ధం చేసినటువంటి ఆ పార్థివ మహాలింగములకు 15 ఆవరణములతో చక్కగా వేదమంత్రముల చేత ప్రతిష్ఠించుకొని చక్కగా పంచామృతములతో గంగాజలము చేత అభిషేకము చేసుకొని చక్కగా ఆ యొక్క పార్థివ మహాలింగములకు ఏకబిల్వాలు, త్రిబిల్వాలు, మారేడు దళముల చేత, తులసి దళముల చేత
ఆ పార్థివలింగములను ఆలయాలలో అభిషేకం చేసుకునేటువంటి ఆ ప్రతిష్ఠితమైనటువంటి శివలింగాలకు మారేడు దళాలను ఆ శివలింగాలపైన పార్థివ మహాలింగములపైన ఉంచి శిరస్సు వంచి నమస్కరించాలి. ఆలయాలకు వెళుతాం, కైలాసం వెళుతాము, కాశీకి వెళుతాము, క్షేత్రాలకు వెళుతాము, భుజాలు తడుకోవడం మన సంప్రదాయం కాదు. శిరస్సు వంచాలి, నమస్కరించాలి. అవకాశం ఉంటే ఇంకా సాష్టాంగముగా ప్రణామం చేయాలి పురుషులు. మోకాళ్లపైన స్త్రీలు శిరస్సు వంచి నమస్కరించాలి. ఆ భగవంతుడి గర్భగుడికి ప్రతి ఆలయములో గర్భగుడి ఎందుకుంది? శిరస్సు వంచి వెళ్ళటానికి. కనుక ఆలయాలకు వెళతాం, చేతులు జోడించి నమస్కరిస్తాము చక్కగా. అదే మాదిరిగా శిరస్సు వంచి మహాదేవ, ఈశ్వర, సర్వేశ్వర, విశ్వేశ్వర, మాకుండబడేటువంటి సకల దుఃఖములు తొలగించండి, మమ్మల్ని అనుగ్రహించండి అని ఆ భగవంతుడి ఎదురుగా నిలబడి ఆ శివలింగాన్ని చూస్తూ మన ఇంద్రియములన్నీ ఏకోన్ముఖం చేయాలి. ఏకాగ్రతతో ఉన్నన్ని నాళ్ళు ఉన్నంతకాలము శివుడి అనుగ్రహముతో సకల శుభాలు పొందాలి అనేటువంటి దృఢ సంకల్పముతో, గట్టి సంకల్పముతో శివాలయాలకు వెళ్ళాలి, శివక్షేత్రాలకు వెళ్ళాలి. ముందుగా తెలుసుకున్నట్టుగా వసతి గృహాలలోనైనా పుట్టమ్మన్నతో ఒక శివలింగాన్ని, మహాశివలింగాన్ని తయారు చేసుకోవడం లేదు, ఇతరుల సహకారముతో 366 పార్థివ మహాలింగములను చేసుకుని చక్కగా 15 ఆవరణలతో వేదమంత్రముల చేత ఆ పార్థివ మహాలింగార్చన మహాభిషేకములు జరుపుకోవటం వలన మహాదేవుడు సంతుష్టుడైతాడు, మనల్ని అనుగ్రహిస్తాడు. ఈ మాఘబహుళ చతుర్దశి నాడు ప్రతి వసతి గృహము నుండి అందరూ కూడాను, పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడాను శరీరము, మన శరీరమాద్యం కలు ధర్మ సాధనం, ఈ సాధనం, ఈ శరీరము సహకరించినన్ని నాళ్ళు ఆలయానికి వెళ్ళాలి. శివలింగం పైన నీళ్లు పోస్తూ మహాదేవా మహాదేవా నమశివాయ అనాలి. కనుక ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారము రోజున ఉదయం నుండి అర్ధరాత్రి వరకు ఉపవాసముండి అభిషేకార్చనలు జరుపుకొని జాగరణ చేసి ఆ శివుడికి సంబంధించినంత వరకు ఆ శివ స్తోత్రాలు, శివమహిమ్న స్తోత్రాలు, శివానందలహరి స్తోత్రములు, శివుడికి సంబంధించినటువంటి అఖండ భజన సంకీర్తనలు చేయటం వలన ఆ మహాదేవుడి అనుగ్రహముతో ఆరోగ్యవంతమైనటువంటి మంగళకరమైన సకల శుభాలు జరుగుతాయి. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. మహాదేవ 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 హరశంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే. శివే దేవి శివే దేవి మాతరంబ శివే శివే అపర్ణేంబ శివేశ్యామి దేవి మాతరువే రమే.